హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలకు ఒగ్గు ఇంట్లోనే పప్పులతోటి ఎలా తయారు చేయాలో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో పూర్తి లాస్ట్ వరకు చూస్తే మీకు నేను ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అనే వివరాలు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? అయితే ముందుగా నేనైతే పప్పులైతే ఏమేమి పప్పులు తీసుకున్నానంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఎర్రపప్పు అన్నమాట. మొత్తం 4 పప్పులు అయితే తీసుకున్నాను. ఈ పప్పులన్నీ మిక్స్ అయితే చేసుకున్నాను అనమాట. అయితే అవి అర్ధపావు 4 అయితే గ్లాసుల అర్ధపావు చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంతో చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను అనమాట. వీటితో పాటు బాదము, కిస్మిస్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను అనమాట. ఒక 5 అయితే తీసుకున్నాను. చిన్నపిల్లలకు బాదం పప్పు అయితే చాలా మంచిదన్నమాట. వాటిని నానబెట్టి కూడా నైట్ నానబెట్టి ఉదయం నానబెట్టిన పొట్టు తీసుకొని తినిపించచ్చు. అట్లా కాకుండా నేను ఈ పప్పులలో ఇవైతే వేసుకున్నాను అనమాట. చాలా మంచివి పిల్లలకు. ఆ పప్పులతో పాటు ఇవి కూడా తీసుకొని వీటితో పాటు ఒక గ్లాసున్నర అయితే మంచి బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. అంటే మనం ఇంట్లో వాడుకుంటాం కదా, తింటాం కదా, ఆ బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు, కానీ ఇక చిన్నపిల్లలు తినరు కదా మంచిగా, వాళ్ళకు హెల్తీ ఫుడ్ కాబట్టి మంచి బియ్యమే అయితే తీసుకున్నాను అనమాట. మనం తినే బియ్యమే, మంచి బియ్యమే తీసుకున్నాను. ఒక గ్లాసున్నర అయితే బియ్యం తీసుకున్నాను. ఇక వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అయితే ఈ పప్పు ఇప్పుడు ఎంత వయసున్న పిల్లలకు తినిపించవచ్చు అంటే 8 months ఉన్న పిల్లల నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ పప్పు కదా కడుపులో అరగదన్నమాట చిన్నపిల్లలకి. అందుకని చెప్పేసి అంతలోపు అంటే మనం వాళ్ళకి తినిపించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే 5 months నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఒక 3 months అట్లా ఇది షేర్లాకు కూడా తినిపించాలన్నమాట. ఒక 2 డబ్బాలు అయితే సరిపోతుంది. అవి తినిపించి ఒక 2 months అవి తినిపించి అవి ఆపేసి ఇట్లా ఉగ్గు కానీ లేకపోతే రైస్ కొంచెం ఇట్లా మెత్తగా చేసి పాలతోటి కానీ పెరుగుతోటి కానీ తినిపిస్తే తింటారనమాట. కాకపోతే ఇది పప్పులు కదా, పిల్లలకి హెల్దీగా చాలా మంచిదన్నమాట. బయట అవి ఇవి ప్రోటీన్ డబ్బాలు ఆ డబ్బాలు అని చెప్పేసి చాలా వరకు డాక్టర్లు చెప్పినవన్నీ మనం తీస్తూ ఉంటాం కదా. అట్లా కాకుండా ఇలా మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకొని వాళ్ళకి ఫుడ్ అయితే మంచిగా హెల్దీ ఫుడ్ అయితే పెట్టవచ్చు అనమాట. మీరు ఇలా ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక 2-3 months ఇదే వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ తినిపించాం కదా, ఒక స్పూను 2 స్పూన్లు తినిపించినప్పుడు అట్లా తినిపిస్తాం కాబట్టి చాలా రోజులు అవుతుంది. ఎక్కువ రాకపోయినా 1 month అయినా వస్తుంది అనుకుంటున్నాను నేను. అయితే వీటిని అయితే మొత్తం శుభ్రంగా కడుక్కొని కొద్దిసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఒక క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని వాటిపైన అయితే ఆరబెట్టుకోవాలి. అయితే ఎండకు ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే అంత మంచిది కాదు, ఇరిగిపోతుంది, అంత ఉండదు. ఫ్యాన్ గాలికి ఒక 2 days ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎండకు బియ్యం అనేది ఇరిగిపోతుంటుంది, అంత టేస్ట్ కూడా ఉండదు అనుకుంటా. నేను ఎప్పుడు ఎంత ఎండబెట్టలేదు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన అనమాట. వాటర్ లేకుండా మొత్తం వంపేసి మంచిగా అంటే వాటర్ గుంజుకునే క్లాత్ ఉంటాయి కదా, ఆ క్లాత్ అయితే ఫస్ట్ ఒక సంచి కవర్ లాంటి పరిచి దానిపైన టవల్ వేసి దానిపైనుంచి బియ్యం వేసి ఆరబెట్టిన అనమాట, అవి గుంజుకోవడానికి. మళ్ళీ ఒక నెక్స్ట్ డే ఒక రోజు 1 day అయినాక మళ్ళీ తీసి మళ్ళీ వేరే దాని మీద వేసి 2 days అయితే ఆరినాయి అనమాట. 2 days అయితే సరిపోతుంది. ఇవి ఇట్లా మంచిగా ఆరబెట్టుకోవాలి. అయితే చాలామంది పిల్లలకు ఏమవుతుందంటే కడుపులో తిప్పినట్టు అయ్యి కడుపులో నొప్పి లేస్తుంది, వాష్రూమ్ పెడుతుంది,
కొందరికి పిల్లలకి పడదనమాట. ఏడుస్తూ ఉంటారు. అది తినిపించినప్పటి నుంచి ఏడుస్తారు. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం తినిపించుకుంటూ వాళ్ళు వాష్‌రూమ్ మంచిగా పోతుర్రా, మంచిగా ఉంటుర్రా, మంచిగా ఎట్లు ఉంటుర్రు అనేది చూసుకుంటూ పెట్టాలనమాట. ఇక తింటుర్రు కదా అని చెప్పేసి పెట్టినామనుకో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కడుపులో నొప్పి అయితే లేస్తదనమాట. కొంచెం పిల్లలకు పడ్డ దగ్గర కొంచెం కొంచెం తినిపించుకొని తర్వాతకి తింటుంటే అలవాటైతుంటే కొంచెం ఎక్కువ ఎక్కువ తినిపిస్తే ఏం కాదనమాట. ఒకసారి చూసుకొని తినిపించండి. ఎందుకంటే చాలా వరకి ఏమంటారంటే మా పిల్లలకు పడలేదు, ఇట్లా వాష్‌రూమ్ పెట్టింది, కడుపులో నొప్పులేసి ఏడ్చిర్రు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇది మా పిల్లలకి, ఇద్దరు పిల్లలకైతే నేను మంచిగా పెట్టి ఇలానే పెట్టిననమాట. మంచిగా తినేవాళ్ళు, మంచిగా వాష్‌రూమ్ పోయేవాళ్ళు మంచిగా. అందుకని ఈమె కూడా పెడదామని చెప్పేసి ఇక పెడుతున్నాను. అలానే మీరు కూడా మీకు కూడా వీడియోలో అయితే చూపిద్దామని చెప్పేసి వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక బియ్యం అయితే ఇది పప్పులు బియ్యం ఇదంతా అయితే ఆరిపోయినాయి అనమాట. మంచిగా ఒట్టిగా అయితే అయినాయి. వీటిని బాండీలో వేయించుకోవాలన్నమాట. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా మంచిగా ఎప్పుడు కలుపుకుంటూ ఏమవుతుందంటే పప్పులు బియ్యం ఏమో తొందరగా వేగిపోతుంటాయి, పప్పులేమో కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మాడిపోతుంది, మాడు స్మెల్ వాసన వస్తే పిల్లలు తినరనమాట. అందుకని చెప్పేసి కొంచెం కలుపుతూ చూసుకుంటూ కలపాలన్నమాట. ఇట్లా కొన్ని కొన్ని ఒకటేసారి నేను ఎన్ని పోసుకున్న అన్నీ ఒకటేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే మాడుతున్నాయని మనకు తెలుస్తుంటుంది కదా, అప్పటి వరకు వేయించుకున్నాను అనమాట. అయితే మనకు ఇంట్లో వంట సామానుకు తెచ్చుకుంటాం కదా, మినపప్పు తెచ్చుకుంటాం, కందిపప్పు తెచ్చుకుంటాం, పెసరపప్పు తెచ్చుకుంటాం, ఎర్రపప్పు తెచ్చుకుంటాం, అన్ని పప్పులు ఉంటాయి కదా, అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా అన్ని ఐటమ్స్ ఇన్ని పప్పులు లేకుంటే కూడా షాప్లలో కూడా 100 రూపీస్కు ఇట్లా పప్పులన్నీ కలిపేసి అట్లే బాదము ఇట్లా ఉంటాయి కదా అవి కూడా ఇస్తారనమాట. కానీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి అలా 100 రూపీస్ పెట్టి అవన్నీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ లేకపోతే అలా ఇస్తారనమాట, తెచ్చుకొని చేసుకోవచ్చు. అలానే చిన్నపిల్లలు కొంచెం మనం తినిపించేటప్పుడు ఏం చేస్తారంటే తినరనమాట. వాళ్ళు తినరని చెప్పేసి మనం బలవంతంగా నోట్లో కుక్కుతూ ఉంటాం అనమాట. అసలు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అయినా మనం నోరు తెరిచి ఇట్లా దాన్ని నోట్లో లోపల కుక్కుతూ ఉంటాం అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నోట్లో గొంతులో ఇరుక్కుంటుంది అనమాట. అంటే వాళ్ళు తింటలేరు కదా మరి అట్లే వదిలేయాలా అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే అలా కాకుండా మనం అలా ఇష్టంగా తినేటట్టు ఏదో అదేదో చూపించుకుంటూ వాళ్ళకి నచ్చింది చేస్తుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళకు తినిపిస్తే బాగుంటుంది. లేదు వాళ్ళు తింటలేరు, ఎట్లా కడుపు నిండుతుంది అలా అని చెప్పేసి మనము ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు అట్లానే ఉంటారు కదా, వాళ్ళు ఎలానే కడుపు నిండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏదో వాళ్ళకి నచ్చిన విధంగా తినిపించడానికి ట్రై చేయండి. అట్లా వాళ్ళకి నచ్చకుండా నోట్లో కుక్కిరనుకోండి అది గొంతులు అనేది ఇరుక్కుపోతుంది, శ్వాస ఆడక చనిపోతారనమాట చాలామంది. ఎందుకని చెప్తున్నానంటే వీడియోస్లల్లో ఫోన్లలో చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అట్లయితే అస్సలు కుక్కకండి. అయ్యా ఏదైనా వాళ్ళకు కొద్దిసేపు వాళ్ళకి నచ్చింది చేసి తినిపించిన తర్వాతకి ఇప్పుడు మనం ఇష్టం వచ్చింది మనం చేసుకోవచ్చు. కానీ ఆ కొద్దిసేపు వాళ్ళకు చూసుకుంటూ తినిపించాలన్నమాట. ఎందుకంటే చాలా వరకు ఇవే జరుగుతున్నాయి అన్నమాట. నోట్లో ఇరుక్కోవడము, శ్వాస ఆడక ఇవే అవుతున్నాయి. అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను నా పప్పులు అవన్నీ వేయించుకోవడం అయిపోయిందనమాట. మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మిక్సీలో పట్టేసుకొని ఇది వచ్చేసి ఒక డబ్బాలో అయితే పోసి పెట్టేసుకుంటాను అనమాట. చాలా రోజుల వరకు వస్తుంది. కానీ మంచి ఒక డబ్బాలో అయితే పోసి పెట్టుకోవాలి. అయితే ఇది పొడి ఎట్లా చేసుకోవాలంటే మరీ బరద కాకుండా, మరీ ఎట్లా అంటే స్మూత్గా పిండి, మరీ మెత్తగా పిండికి కలర్ కాకుండా టైప్ కాకుండా కొంచెం బడ్స్ కొంచెం టైప్ల మధ్యలో చేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమై ఉండొచ్చు. ఇలా చేసుకొని ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా మ్యాక్సిమము ఒక డబ్బా ఉంటాయి గ్లాసువి,
ఆ డబ్బాలో పోసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ అంటే చాలా రోజులు ఉంటుంది కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మా పాపకు ఇది వాటర్, ఇది ఎట్లా చేసి తినిపించాలో కూడా తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చెప్తున్నా చూడండి. వేడి వాటర్ కొంచెం వేడి మసలాలన్నమాట. మసిలిన తర్వాతకి ఇది కొంచెం పొడి అల్లేసి కొంచెం కలిపితే సరిపోతుంది అనమాట. మరీ గట్టిగా ఉంటే కూడా వాళ్ళు తినలేరు, కాబట్టి కొంచెం గుజ్జు గుజ్జుగా రుచి రుచిగా చేసి తినిపిస్తే సరిపోతుంది అనమాట. ఇష్టంగా మంచిగా తింటారు. ఇదనమాట. ఇక నేను ఈ డబ్బాలు అయితే పోసి పెట్టుకున్నా. నాకు దగ్గర గ్లాసుది లేదు, ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను, కానీ ఇదే ఉందన్నమాట. ప్రస్తుతానికి దీంట్లోనే పోసి పెట్టుకున్నాను. చూడండి, ఇది నాకు 1 మంత్ అన్నా వస్తుందేమో అని అనుకుంటున్నాను. చెప్పలేము, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు పిల్లలు తినేదాన్ని బట్టి. ఇదన్నమాట నా వీడియో వచ్చేసి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.